పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకింపతగదు. అరే రే ఏమైందిరా నీకు? ఆ శోకం ఏంది, ఆ శ్లోకం ఏంది? చావు కబురు చల్లగా చూసినారా? అదంతా మెల్లగా చెప్తున్నాయింద్రా. చావు ఒక జ్ఞాపకం రా, ఆ జ్ఞాపకం జీవితం కాకూడదు. అరే మరి ఆ సినిమా అంతా ఫిలాసఫికల్గా ఉందా? అసలు కథేంది? ఏం చెప్తారా? బస్తీ బాలరాజ్కి మొగుడు అయిన మల్లికని సావుకాడ చూడంగానే ప్రేమ పుడుతుంది. మనోడు ఆపుకోకుండా ఆడనే, మల్లిక నీకు నేను ఇస్తాను లైఫ్, విల్ యూ బీ మై వైఫ్ అంటాడు. ఇంకా పక్కనున్నోళ్ళు పిల్లగానికి 4 పడితే గాని పైత్యం పోదని మనోని బ్యాండ్ బజాయిస్తారు. అయినా మల్లికను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతుంటాడు. పిల్ల పోరా అన్న పోలీసులకు పట్టించినా నువ్వే నాకు కావాలని చుట్టూ తిరుగుతుంటాడు. ఇంకా అనుకోకుండా మనోనింట్లో కూడా వాళ్ళ అయ్య మంచానికి అంకితమైనందుకు వాళ్ళ అమ్మ వేరే వ్యక్తి సహవాసం కోరుకుంటుంది. మనోడు పెద్ద గుండె చేసుకొని తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంతకు ఆ పిల్ల మనోని ఇష్టపడ్డదా లేదా, మనోనికి మల్లికతో పెళ్లి ఫిక్స్ అవుతుందా కాదా అన్నది కథ. ఓ వెరైటీ స్టోరీ. మరి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎట్లుంది? దీనికి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ కౌశిక్ పెగల్లపాటి అందించిండు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. కథనం మంచిగా ఉండాలంటే కథలో అంత దమ్ముండాలి. ఉల్లి పొరలాగా సన్నగా ఉన్న పాయింట్ను పట్టుకొని సాగదీసే వరకు స్టోరీ కూడా పుట్టుక చావు మధ్య కొట్టుమిట్టాడినట్టుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మనోడు డైలాగ్స్తో కన్విన్స్ చేయడానికి కోషిష్ చేసిండు. కానీ సినిమాలో చెప్పినట్టు ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చిన్నగానే ఉంటుంది. కానీ అసలు సమస్యనే పెద్దగా లేకుంటే ఇక సొల్యూషన్ గురించి ఎవరు ఆలోచిస్తారు బై? అదే జరిగింది ఈ సినిమాలో. కథ వెరైటీగా స్టార్ట్ అయ్యి రొటీన్గా ఎండ్ అయిపోతుంది. డైరెక్టర్ ఆదర్శ భావాలు సినిమాలో కనబడుతున్నాయి కానీ స్క్రిప్టింగ్ కొంచెం కన్విన్సింగ్గా ఉంటే సినిమా ఫుల్ జోరు అందుకుంటుండే. మరి పర్ఫార్మెన్సెస్ ఎట్లున్నాయి? సినిమా సావు చుట్టూ తిరిగిన బస్తీ బాలరాజు పాత్రకు కార్తికేయ మాత్రం ప్రాణం పోసిండు. కామెడీ, సెంటిమెంటు, కోపం, బాధ అన్ని ఎమోషన్స్ అద్భుతంగా వండించిండు. సినిమా చూడాలంటే ఈయన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే చూడాలనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంటుంది. లావణ్య త్రిపాఠి కూడా గ్లామర్కి పరిమితం కాకుండా కొన్ని సీన్లలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా అమ్మ పాత్రలో ఆమెని ఉన్నంతసేపు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉంటే సినిమాకి ఎంత హెల్ప్ అవుతుంది అన్నది అర్థమవుతుంటుంది. శ్రీకాంత్ అయ్యంగర్, మురళీ శర్మ కూడా వాళ్ళ మార్క్ పర్ఫార్మెన్స్తో ఉన్నంతసేపు వాళ్ళ మ్యాజిక్ స్క్రీన్ మీద చూపిస్తుంటారు. ఇంకా అనసూయ ఐటమ్ సాంగ్ సినిమాకి పెద్దగా ప్లస్ కాలేదని చెప్పాలి. కానీ ఈ సినిమాకి షో స్టీలర్ మాత్రం 100% కార్తికేయనే. మరి టెక్నికల్గా ఎట్లుంది సినిమా? సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సినిమాటోగ్రఫర్ కర్మ చావల ప్రతి ఫ్రేమ్ల కంపోజిషన్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంటుంది. ఇంకా జీ సత్య చేసిన ఎడిటింగ్ చాలా నీట్గా ఉందని చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే టాక్సీ వాళ్ళ సినిమా తర్వాత జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి ఇచ్చిన పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుంది. ఇంకా లిరిక్స్ కూడా అర్థవంతంగానే కాకుండా సందర్భానికి తగ్గట్టున్నాయి. కానీ టెక్నికల్గా ఎంత సపోర్ట్ ఉన్నా అన్నిటికీ మూలం ప్రాణం కథ. ఆ కథ విషయంలో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసేదండి. మరి ఓవరాల్గా ఏమంటావు? జననం మరణం మధ్య జరిగే సమరంలో సంతోషంగా ఉండాలని సినిమాలో చెప్పినప్పటికీ ఆడియన్స్ సంతోషంగా ఉండాలంటే ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటే చావు కబురు చల్లగా చెప్పినా మెల్లగా చెప్పినా నడుస్తుంది. మీరు మాత్రం మెల్లగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోకండి, వెంటనే చేసేయండి.